ప్రతికూల సవాళ్ల మధ్య ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం దృష్ట్యా సర్కారు సర్వసన్నద్దమైంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో రసాయన ఎరువుల కొరత, ఎల్నినో కారణంగా వర్షపాతం తగ్గడం, వర్షాభావం, కరువు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పంట మార్పిడిలో భాగంగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రత్యామ్నాయ పైర్ల సాగు కోసం ముందుకొచ్చే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మల్లిక్ బాబు ముఖాముఖి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఖరీఫ్ సీజన్ రానే వచ్చేసింది. ఈ ఏడాది మృగశిర కార్తె ఆరంభంతో రైతులు ఏరువాక మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలినా ప్రభావం, అలాగే పశ్చిమాసియా యుద్ధం ప్రభావం వంటి అంశాలు వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపించబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు బాగా పెరిగాయి. అదే సమయంలో యూరియా ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి రసాయన ఎరువుల కొరత, ఇలాంటి సవాళ్లు ఈ ఏడాది మనం ఎదుర్కోబోతున్నాం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పే అంచనాల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఎలాంటి సన్నాహాలు చేశారు? ఈ సంవత్సరం వర్షపాతం మనం అనుకున్నంతగా ఉండే అవకాశం లేదు. తక్కువ వర్షపాతం ఉంటుందని చెప్పి చాలా రోజులుగా వాతావరణ కేంద్రాలు మనం హెచ్చరిస్తున్నాయి. ఆ ఎలినో ప్రభావం ఏ ప్రాంతానికి ఉంటుంది, ఏ మోతాదులో ఉంటుంది అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ ఆ ప్రభావం ఉంటుంది అనే దానికి మనకి వాతావరణ పరిస్థితులు గమనంలోకి తీసుకుంటే ఈనాడు మనకి ఈ సంవత్సరం అంత ఆనందదాయకంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి రైతులు ముందుగానే ప్రత్యామ్నాయాలకు కూడా ప్రిపేర్ కమ్మని చెప్పి మేము గత నెల రైతు వారోత్సవాల సందర్భంగా రైతులందరినీ ప్రిపేర్గా ఆల్టర్నేటివ్ యాక్షన్ ప్లాన్ కూడా మీరు చేసుకొని వర్షాలు సక్రమంగా లేకపోతే ఏ నెలలో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ పంటలకు మనం ప్రిపేర్గా ఉండాలి అనేది రైతుల్ని చైతన్యపరుస్తూనే అధికార యంత్రాంగాన్ని కూడా దానికి తగ్గట్టుగా విత్తనాలు కానీ దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని కానీ రైతాంగం ముందు ఉంచాలని చెప్పి రైతు నేస్తం ద్వారా, అదేవిధంగా శాస్త్రవేత్తలు రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి వాళ్ళకి విశదీకరించడం జరిగింది. ఈ ఏడాది దాదాపు 1,34,00,000 ఎకరాల్లో పంటల సాగు కాబోతున్నాయి. పంటల ప్రణాళిక ఏ విధంగా రూపొందించారు? అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఎలాంటి సమాయత్తంగా ఉంది? వాస్తవంగా తొలకరులో మన రాష్ట్రానికి సంబంధించి పత్తికి ఎక్కువ వెళ్లే అవకాశం ఉంది. 45 లక్షల నుంచి 50 లక్షల ఎకరాల వరకు పత్తికి వెళ్తున్నారు, నీటి సౌకర్యం లేని మెట్ట ప్రాంతాలన్నీ. అదేవిధంగా వరి కూడా అనుకున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా వర్షాలు విస్తారంగా ఉండటం ఒకటి, అదేవిధంగా బోరుబావుల ద్వారా వ్యవసాయాన్ని ఉధృతం చేసి ఏటా 1,00,000-1,500 బోరుబావులు పెరిగి ఈనాడు నీళ్ల సౌకర్యం ఉన్న ప్రతి చోట కూడా వరి వ్యవసాయానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. దానికి ప్రధాన కారణం ఎంఎస్పీ ప్రకటించటం, రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వటం కూడా ఒక కారణంగా రైతులు చెప్తున్నారు. పత్తికి సంబంధించి గత వరల్డ్ ట్రేడ్లో అమెరికన్ దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రేడ్ అగ్రిమెంటు అక్కడ నుంచి ఉచితంగా ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా పత్తిని దిగుమతి చేసుకుంటున్నారు. దానివల్ల మన రైతాంగానికి, మన రాష్ట్రానికి ముఖ్యంగా నష్టం జరిగే పరిస్థితి ఉంది, జరిగింది కూడా. అదేవిధంగా వరికి సంబంధించి కూడా మనం భారతదేశంలో అత్యధికంగా దిగుబడి, అదేవిధంగా పరిమాణం కూడా ఎక్కువ వరిని పండించేటటువంటి రాష్ట్రం తెలంగాణ. అటువంటి రాష్ట్రానికి కూడా ప్రోరేటా ప్రకారంగా కాకుండా కేవలం 50 లక్షల క్వింటాలే మేము తీసుకుంటాం అని నిబంధనలు ప్రకటించడం వలన 1,50,00,000 పండేటటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రొక్యూర్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి భారం అవుతుంది. రైతులకు కూడా అకాల వర్షాల వల్ల కావచ్చు, లేదు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు కూడా కష్టాలు పాలవుతున్నారు. దీన్ని కూడా ఆలోచించి క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలని, హార్టికల్చర్కి పెద్ద మొత్తంలో వెళ్ళాలని, తద్వారా మనకి ఏదైతే డిఫిసిట్ పంటలు ఉన్నాయో, ముఖ్యంగా కూరగాయలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, అటువంటి పంటల్ని ఎంకరేజ్ చేయటం కోసం వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ ఇచ్చి, ఏదైతే సన్నధాన్యానికి బోనస్ ఏ రకంగా ఇస్తున్నామో అదే రకంగా మన రాష్ట్రం దిగుమతి చేసుకునేటటువంటి పంటలకి ఇన్సెంటివ్ చేసి వాళ్ళని కూడా ప్రోత్సహించి వరి, పత్తి నుంచి వేరే హార్టికల్చర్ క్రాప్స్కి, అదేవిధంగా పల్సెస్కి, నూనె గింజలకి మరల్చాలని ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 2047 తెలంగాణ రైజింగ్లో భాగంగా
మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్రాప్ డైవర్సిఫికేషన్, పంటల మార్పిడి విధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. మృగశిర కార్తె వచ్చిందంటే రైతులు విత్తనాల కోసం ఎగబడతారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన విత్తనాలు, ప్రత్యేకించి రాయితీ విత్తనాలు పంటల వారీగా ఏం అందుబాటులో పెడుతున్నారు? వాళ్ళు ఏ పంట వేసినా కూడా తెలంగాణ సీడ్ హబ్. అన్ని దేశాలకి, అన్ని రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రం నుంచే అన్ని రకాల విత్తనాలు మనం పంపిణీ చేసే శక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. వరికి సంబంధించి మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి 8 రకాలనే ప్రోత్సహించాలని చెప్పి రైతులకి ఇప్పటికే అనేక మాధ్యమాల ద్వారా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. సాధారణంగా సీజన్ ఆరంభంలో నకిలీ విత్తనాల బెడద తప్పట్లేదు. కేసులు నమోదు చేయడం, జైలు పంపించడం తప్ప అంటే శాశ్వత పరిష్కారం లేదంటారా? అసలు ఎందుకు ఈ ఒక సమస్యకి పరిష్కారం మనం చూపలేకపోతున్నాం? ఇది కంకరెంట్ లిస్ట్ లో ఉండటం మూలాన వ్యవసాయం ఈ యొక్క విత్తన చట్టం కూడా కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టాల్సి ఉంది. 1960లో తయారు చేసినటువంటి ఆ చట్టం అమలు చేయడానికి అంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు లేని పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మేము కేంద్రాన్ని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తున్నాం. విత్తన చట్టాన్ని పకడ్బందీగా ఇటువంటి నకిలీ విత్తనాలు సప్లై చేసే కంపెనీల మీద, అదేవిధంగా నష్టపోయినటువంటి రైతుల పరిహారం విషయంలో పకడ్బందీగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ డ్రాఫ్ట్ పేపర్కి మేము కూడా అమెండ్మెంట్ చేసి పంపించాం. ఇటువంటి బోకస్ కంపెనీలు అరికట్టడానికి వీలైతే రాష్ట్ర పరిధిలో మేము చట్టాన్ని తయారు చేసి కేంద్రానికి పంపించాలనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగ్గట్టుగా రాబోయే శాసనసభలో కేంద్ర ప్రభుత్వం మేము అనుకున్న రీతిలో విత్తన చట్టం తీసుకురాకపోతే రాష్ట్ర శాసనసభలోనే మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక చట్టాన్ని తయారు చేసి కేంద్ర ఆమోదం కోసం పంపించాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రధాన ఆహార పంట వరి, పత్తి మాత్రమే సింహభాగం ఆక్రమిస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మీరు అన్నట్టు ఇది ప్రమాద గంటికలు మోగించేటటువంటి పరిస్థితి. ఆ 2 పంటలను తగ్గించుకోకపోతే రైతులకే కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా మేము ఆయిల్ ఫామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో భారతదేశంలోనే కాదు అత్యధికంగా ఆయిల్ ఫామ్ పండించేటటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రాబోతుంది. ఇదే కాకుండా కొబ్బరి, కోకో, వక్క, జాజి ఇటువంటి డిమాండ్ ఉన్నటువంటి పంటల్ని ప్రోత్సహించి రైతాంగాన్ని ఈ వరి, పత్తి ఈ వ్యవసాయం నుంచి అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలకు మరల్చాలనేది రాష్ట్ర ప్రభుత్వ కోరిక. ఈ సంవత్సరం దాని మీద కొన్ని నిర్ణయాలు చేసి రేపు జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా పద్ధతిగా పంటల మార్పిడి జరగాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకి రైతులు ముందుకు రాకపోవడానికి గల కారణాలేంటి? క్షేత్రస్థాయిలో కానీ వివిధ స్థాయిలో రైతుగా మీరు చూసిన అనుభవాలు ఏంటి? ఆ రైతుల్ని ఈ వైపుగా మళ్లించడంలో మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? 1960-65 ఆ ప్రాంతంలో ఈ పంటలు కొనుగోలు చేయటం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సిసిఐని కాటన్ కోసం, ఎఫ్సిఐని వరి కోసం, పప్పు ధాన్యాలు మిగతా పంటల కోసం నాఫెడ్ అన్ని పంటలను కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని ఆ సంస్థలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈనాడు కంపల్సరీగా రైతుకి ఏమిటి అంటే నేను పత్తి పండిస్తే సిసిఐ కొంటది, నేను వరి పండిస్తే ఎఫ్సిఐ కొంటది అనేటటువంటి ఒక భరోసా ఇది ఉండటం మూలాన కంపల్సరీగా ఆ పంటలకు వెళ్ళటం మొదలుపెట్టారు. అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు భారం అయిపోయి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. రైతుగా మీరు కూడా పంట మార్పిడి విధానాన్ని అవలంబించారు, ఒక మంచి విజయాలు సాధించారు. ఆ విజయాలు మా రైతులతో పంచుకోండి. నేను కూడా మొట్టమొదటిసారిగా వర్షాధార పంటలకి మా నాన్నగారు చిన్నతనంలో చనిపోయినప్పటికీ మా అన్నగారి సహాయంతో నేను పప్పు ధాన్యాలు, బొబ్బర్లు, అలసిందలు, ఉలవలు, నువ్వులు పంటలు కూడా వర్షాధారంతో పండించేవాడు. ఆనాటి ఖర్చులకి, ఆనాటి ఆదాయానికి బొటాబొటిగా బతకటానికి సరిపోయేది. దాని తర్వాత బావులు వచ్చిన తర్వాత బావుల ద్వారా పొగాకు పండించాలని చెప్పి ప్రయత్నం చేశాం. ఆ పొగాకు పంటలో కూడా మోనోపాలీ వచ్చి రైతాంగానికి కష్టాలు వచ్చినప్పుడు వర్జీనియా పొగాకు, ఆంధ్ర ప్రాంతంలో వర్జీనియా పండుతుందని చెప్పి మేము కూడా వర్జీనియా పొగాకు వచ్చాం. అవి కూడా మల్టీనేషనల్ కంపెనీలు అవటం మూలాన అవి కూడా మోనోపాలీకి వచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దాని తర్వాత సీడ్ కంపెనీల ద్వారా మొక్కజొన్న, వేరే పంటలు వేద్దామని ప్రయత్నం చేశాం. అప్పటికి బోర్వెల్ టెక్నాలజీ వచ్చింది. భూగర్భ జలాలు కూడా తీసుకొని
మొక్కజొన్నకి వెళితే కూడా ఇత్తన కంపెనీలు కూడా మోసం చేసే పరిస్థితికి వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పూజ్యులు ఎన్టీ రామారావు గారు నాటినటువంటి 86, 87లో ఆయిల్ పామ్ పెదవేగిలో ఆయన మొక్క నాటితే 90, 91 కల్లా అది పంట దిగుబడి వచ్చింది. అది చూసిన తర్వాత మేము కూడా ఖమ్మం జిల్లాలో 91, 92లో ఆయిల్ పామ్కి వెళ్ళాం. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో తక్కువ రేటు ఉన్నప్పటికీ అది క్రమేణా అవకతవకలు జరిగి కింద మీద పడుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమైన పద్ధతిలో దాన్ని పట్టించుకోకపోవటం వలన కొన్ని సందర్భాల్లో దానికి కూడా కష్టాలు వచ్చాయి. అయితే నేను అధికారంలో ఉన్నప్పుడల్లా ముఖ్యమంత్రులను ఒప్పించి దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెప్పించి ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కివేసి దానికి రేట్ వచ్చేటట్టుగా చేశాం. మీరు చూశారు, ఈ ప్రభుత్వంలో కూడా నేను జాయిన్ అయిన రోజున మంత్రి ప్రమాణ స్వీకారం రోజున టన్నుకు 12,000, 12,500 ఉంది. ఈ రోజు 24,000కి వచ్చింది. అంటే రైతు స్థిరంగా నిలబడేదానికి. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ 44% నుంచి 16%కి తగ్గించింది. కానీ లేకపోతే ఇప్పుడే 25,000 నుంచి 30,000కి టన్ను వెళ్ళిపోతే రైతులు ఆటోమేటిక్గా మన ఒత్తిడి లేకుండానే మన ప్రమేయం లేకుండానే ఇప్పుడు ఆయిల్ పామ్ వేసే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ సాగు మొదలైంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏ ఏడాది మన పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది, తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా దాదాపు 52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు కాబోతుంది. ఈ క్రమంలో రైతులకి సంబంధించి విత్తనాల లభ్యత ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎన్ని లక్షల ప్యాకెట్లు అందుబాటులో పెడుతున్నారు? మనకి సుమారు 1 కోటి ప్యాకెట్లు కావాలి. ఇప్పుడు మన దగ్గర 3 కోట్ల ప్యాకెట్లు ఉన్నాయి. ఇంకా భారతదేశానికి సప్లై చేసేటటువంటి శక్తి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మేలైనటువంటి విత్తన కంపెనీలతో కూడా డిస్కస్ చేశాం. తెలంగాణ రైతాంగానికి సఫిషియెంట్గా సప్లై చేసిన తర్వాతనే ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ పంపించేటట్టుగా వాళ్ళు ఆదేశించడం జరిగింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో సహజ ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాలు ముందుకు తీసుకెళ్లడంలో ఉన్న సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించవచ్చు? వ్యవసాయ పరంగా ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తుంది? ఇప్పటికే రైతాంగం మనసులోకి వచ్చింది. చాలామంది మా ప్రాంతంలో కానీ ఒక ఆవు 2 ఆవులతోటి, అది ఘనామృతం కావచ్చు, గోమూత్రం కావచ్చు, గో ఆధారిత వ్యవసాయం, పామాయిల్లో కానీ వేరే పంటలకు కూడా రైతులు వాడుకుంటున్నారు. ఇప్పుడు 1000 ఆర్గనైజేషన్ మేము సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడంతో పాటు ఆ సేద్యం చేసినటువంటి పంటలకి యాప్ ఒకటి క్రియేట్ చేసాం, ఆర్గానిక్ యాప్. అది మీరు ఆ యాప్లోకి వెళ్తే ఎవరు ఈ యొక్క ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు, ఏ పంటలు చేస్తున్నారు, వినియోగదారుడికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా మీరు బుక్ చేసుకొని మీరు నేరుగా ప్రకృతి సేద్యం చేసేటటువంటి రైతుల దగ్గర నుంచి ఆ యొక్క పంటలు కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించాం. అలాగే సాధారణంగా సీజన్ అంటే పెట్టుబడి అనేది చాలా కీలకం రైతుకి. ఈ పరిస్థితుల్లో రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారు? అలాగే రుణ ప్రణాళిక ఎన్ని లక్షల కోట్లు రైతులకు రుణాలుగా ఇవ్వాలని చెప్పి లక్ష్యం నిర్దేశించింది? పోయిన సంవత్సరం 168,000 కోట్లు వ్యవసాయ ప్రణాళికలో బ్యాంకర్స్ ఒప్పుకున్నారు. అయితే 100% ఇచ్చారు. కానీ అవి కేవలం స్వల్పకాలిక రుణాలకే పరిమితం అవుతుంది. నేను మొన్న మీటింగ్లో వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం 181,000 కోట్లు రుణ ప్రణాళిక రూపొందించినప్పటికీ స్వల్పకాలికతో పాటు దీర్ఘకాలికమైనవి. మేము ఆ రైతులు ఆ పంట పండించిన దాన్ని ప్రాసెసింగ్ యూనిట్లో కానీ లేకపోతే కోల్డ్ స్టోరేజీల్లో కానీ ఇతర ఇటువంటి స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించిన గోడౌన్స్కి కానీ ఇటువంటి వాటికి కూడా ఇస్తే ఎఫ్ఈఓలకి ఇస్తారా వేరుకి ఇస్తారా అనేది కాకుండా అటువంటి సంస్థలకు కూడా ఇస్తే వాటి ద్వారా రైతాంగం పండించినటువంటి పంట సేఫ్గా ఉండేదానికి అవకాశం ఉంది. అందుకని నా కోరిక ఏంటంటే కూరగాయలు అదేవిధంగా పండ్లు పండించేటటువంటి రైతాంగానికి స్టోరేజీతో పాటు కోల్డ్ స్టోరేజీలతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ప్రవేశపెట్టాలి. అప్పుడే ఆ పంట నష్టపోకుండా ఉంటుంది, ఆ రైతు కష్టపడకుండా ఉంటాడు. అదేవిధంగా అటువంటి వ్యవహారం చేసేదానికి లోన్లు ఎక్కువ ఇవ్వమని దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకొని స్వల్పకాలిక పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా పెద్ద మొత్తంలో ఇవ్వాలనేది బ్యాంకులను ఆదేశించాం. భవిష్యత్తులో ప్రాసెసింగ్ యూనిట్స్, స్టోరేజెస్, కోల్డ్ స్టోరేజీలు అదేవిధంగా ఎఫ్ఈఓల ద్వారా చిన్న యూనిట్లు పెట్టి ఇక్కడే మనం ఆ పంటని వాల్యూ యాడెడ్గా కన్వర్ట్ చేసి డైరెక్ట్గా ఎఫ్ఈఓలే వ్యాపారం చేసుకునేటట్టుగా
వాళ్ళు ఎక్కువ ఆదాయం పొందేటట్టుగా రూపొందించినట్టయితే పంట నష్టం తగ్గుద్ది, ఆదాయం పెరుగుద్ది, ఆ యొక్క గ్రూప్ ఆఫ్ రైతులు ముందుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకొని సహజ పంటల వైపు మళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. అలాగే తక్కువ పెట్టుబడితో మేలైన యాజమాన్యం ద్వారా మంచి ఆదాయాలు దిగుబడులు సాధించాలని చెప్పి మంత్రి తుమ్మల కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళడం ఒక్కటే సరైన మార్గం అని చెప్పి సూచిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.